తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ వారెవా క్యా సమ్మేళన హై. ఈ కథ ఆలాపన మాసపత్రికలో ప్రచురితం అయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ప్రముఖ కవి కామరాజు పెద్ద కుమార్తె పెళ్లికి పిల్ల కవులు చిల్లర కవులు చాలామంది విచ్చేశారు. రాత్రి 7 గంటలకు పెళ్లి. సాయంకాలం 4 గంటలకు కవి సమ్మేళనం ఏర్పాటు చేశాడు కామరాజు. సినీ గేయ కవిగా కామరాజు రాసినవి 10 పాటలే అయినా అవి తెలుగు కుర్రకారు గుండెల్లో 10 ఏళ్ల నుంచి షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఏమీ తెలియని చిన్నదాన్ని ఏమేమో అయిపోతోంది అన్న పాట సూపర్ డూపర్ హిట్ అయ్యి లక్షలాది కుర్రకారు సెల్ ఫోన్లకు రింగుటోన్ అయ్యి ఆంధ్రదేశాన్ని అదరగొట్టేసింది. అంతటి ప్రఖ్యాతి చెందిన కామరాజు కుమార్తె పెళ్లికి సినీ టీవీ రంగ ప్రముఖులు వస్తారని, వారి ముందు తమ కవితా ప్రతిభ ప్రదర్శించే మహత్తర అద్భుత అవకాశాన్ని వదులుకోకూడదని పెద్ద పెద్ద గిఫ్టులు చంకన పెట్టుకుని మరీ వచ్చారు కవులు కవయిత్రులు. అయితే పెళ్లివారింటికి చేరగానే కామరాజు బావుమరిది భల్లూకరాజు గత సంవత్సరం నుండి పెరిగిన కరెంటు ఛార్జీలు ఈ నెలలోనే చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం లాంటి పిడుగుపాటు వార్తని కవులకు అందించాడు. పెళ్లి కుదుర్చుకున్న వంటవాళ్లు తెలుగు మహాసభల్లో వంటలు చేయడానికి వెళ్ళిపోయారని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కవి సమ్మేళనం అనుమానాస్పదమేనని అంటూ పెరట్లో వేసిన షామియానాలోకి గుమ్మడి వెంకటేశ్వరుల నిట్టూర్పులు విడుస్తూ వెళ్ళిపోయాడు. కవుల గుండెల్లో జెట్ విమానాలు పరిగెట్టసాగాయి. ఎంతో శ్రమించి చెమటోడ్చి కాగితాలు ఖరాబు చేసి AK-47 లాంటి కవితలను పండించుకుని వస్తే మీ ధాన్యం మేం కొనం, మా మిల్లు వారం పాటు మూసేస్తున్నాం అని రైసు మిల్లు యజమాని చెబితే దిక్కుతోచని రైతుల్లా అయిపోయింది కవుల పరిస్థితి. వెంటనే ఫైర్ బ్రాండ్ కవయిత్రి అప్పల నరసమ్మ కవుల్ని సమావేశపరిచింది. బయట కొంగు బొడ్లో దోపింది. ముక్కు చివరకు జారిపోతున్న కళ్ళజోడిని సరిచేసింది. మిత్రులారా, కామరాజు గారికి వచ్చిన వంట కష్టమే మన ఇంట్లో వస్తే ఏం చేస్తాం? చుట్టాలు స్నేహితులు తలా ఓ చెయ్యి వేసి ఆదుకుంటారు. మన అక్షర బంధువు కామరాజుని మనం ఆదుకుందాం. నల భీముల కంటే మేమే మెన్నయ్యని రుజువు చేద్దాం. కలం పట్టిన చేతితోనే గరిట పట్టి మన ప్రతిభ ప్రదర్శిద్దాం, కదలండి అని ఉద్రేకంగా చెప్పింది. అప్పల నరసమ్మ కామరాజుని పలు సందర్భాలలో ఆదుకుని సహాయం చేసిందని చాలామంది అంటారు. అప్పల నరసమ్మ భర్త పోలీస్ ఆఫీసర్. ఆమె మాట కాదంటే ఆయనతో చెప్పి ఏదో ఒక కేసు పెట్టి బొక్కలో పెట్టిస్తుందని జ్ఞానోదయం కలిగి కవులందరూ పెరట్లోకి వెళ్ళి భల్లూకరాజుతో వంటల బాధ్యత తమదేనని, ఆడపెళ్లివారు నిశ్చింతగా టీవీ సీరియల్స్ చూస్తూ ఆనందించవచ్చునని హామీ ఇవ్వడంతో కవి సమ్మేళనం జరిపించే బాధ్యత నాదేనన్నాడు భల్లూకరాజు. భల్లూకరాజు ప్రకటనతో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ శ్రీలంకలపై ఒకే నెలలో విజయం సాధించినంత ఆనందం కవులు కవయిత్రుల మొహాలలో వెల్లివిరిసింది. సీనియర్ కవులు కవయిత్రులు కూరలు తరుగుతూ పచ్చళ్ళు చేస్తూ ఉంటే వర్ధమాన కవులు యువ కవులు గాడిపొయ్యి మీది గుండిగలలో అన్నం వండుతూ ముక్కల పులుసు మరిగిస్తూ బిజీగా ఉన్నారు. ఊళ్ళో గ్యాస్ పొయ్యిలు అద్దెకిచ్చేవారు లేరని, పైగా మగపెళ్లివారు సాంప్రదాయాలకి విలువిచ్చే మనుషులని, అంచేత గాడిపొయ్యి మీదే వంట కార్యక్రమం కానివ్వాలని భల్లూకరాజు చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పాడు. కొబ్బరి కమ్మలు, డొలకలు, చింతకొమ్మలు మంచుకు తడిసి గాడిపొయ్యిలో వెలగక సతాయిస్తుంటే ఆగిపోయిన ఆర్టీసీ బస్సును ఎర్రటి ఎండలో నెడుతూ చెమటలు కక్కే ప్రయాణికుల్లాగా యువ నవకవులు తమ శక్తినంతా ఉపయోగించి ఊదుతూ పొయ్యిలో మంట ప్రజ్వరిల్లడానికి పోరాటం చేస్తున్నారు. గాడిపొయ్యి పొగకి వంట చేసేవారికే గాక చాపల మీద కూర్చుని కూరలు తరుగుతున్న వారికి కూడా కళ్ళనీళ్ళు వచ్చాయి. వంట బాధ మర్చిపోవడానికి కవులు మినీ కవితలు, నానీలు, రెక్కలు, చుక్కలు, హైకూలు ఆసువుగా చెప్పుకుని
ఎవరికి వారే వహవ్వా వహవ్వా అంటూ కితాబునిచ్చుకున్నారు. గంటకి భల్లూకరాజు వచ్చి వేడివేడి టీ వారికి అందించి వారిలోని కవితావేశాన్ని ద్విగుణీకృతం చేశాడు. మధ్యాహ్నం 1 గంటకు మగపెళ్లివారికి కవులంతా విందు భోజనం వడ్డించారు. ఫైర్ బ్రాండ్ కవయిత్రి అప్పల్ నరసమ్మ అందరికీ బూరెలు కొసరి కొసరి వడ్డించి బూరెల మేడంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. పదార్థాలు చాలా బాగున్నాయని మగపెళ్లివారు కితాబునివ్వడంతో కామరాజు భల్లూకరాజులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ వడ్డించి కవి బృందం భోజనాలు చేసేసరికి సాయంత్రం 4 గంటలయ్యింది. ఇంట్లో భార్యకి జ్వరం వస్తే ఒక్క పూట వంట వండడానికే విసుక్కునే కవివరేణ్యులు లుంగీలు కట్టుకుని పచ్చిపొల్లలతో కళ్ళ నిండా పొగతో నానా అవస్థలు పడి వంటలు చేయడమే కాక వడ్డన్లు కూడా చేయడం కమిసంవేళంపై వారికున్న మక్కువకి నిదర్శనంగా భావించవచ్చు. సరిగ్గా 4:05 భల్లూకరాజు కవి సమ్మేళనం ప్రారంభిస్తున్నాం అని మైకులో అనౌన్స్ చేయగానే కవి బృందం వంటశాల నుండి కామరాజు ఇంటి ముందు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. భల్లూకరాజు అధ్యక్షతన సభ ప్రారంభమైంది. తెల్ల కాగితాల్ని ఖరాబు చేసే లక్షణాలు కలిగిన యువకులు మగపెళ్లివారిలోనూ ఉండడం వలన వారికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి ఆ తదుపరి మన కవి బృందాన్ని పేరు పేరున పిలిచాడు భల్లూకరాజు. వంటవాళ్ల గెటప్పుల్లోనే ఉన్న కవి బృందం వీరావేశంతో రెచ్చిపోయి తమ కవితల్ని బుల్లెట్లా వదిలేసరికి పెళ్లికి వచ్చిన బంధువులు మగపెళ్లివారు అవాక్కైపోయారు. బూరెల మేడముగా మగపెళ్లివారిని అలరించిన అప్పల్ నరసమ్మ తన ఫైర్ బ్రాండ్ కవితలతో ప్రేక్షక శ్రోతలను కకాయుకలు చేసేసింది. మాట తప్పిన మగాడి వెన్నెపూస విరిచేసి మహిళలు తమ ఆత్మగౌరవం నిలుపుకోవాలన్న సందేశం ఇమిడి ఉన్న కవిత చదవగానే మగవాళ్లు చేష్టలుడిగి కుర్చీలకు అతుక్కుపోగా ఆడవాళ్ల వైపు నుండి వన్సుమోర్లు వినిపించాయి. వన్సుమోర్ పదం వినిపిస్తే చాలు తన కారప్పొడి కవితల సంపుటి మొత్తం చదివే అలవాటున్న అప్పల్ నరసమ్మ నాడి తెలిసిన కామరాజు కుడికిలో పడ్డ ఎలుకల గిలగిలలాడిపోయాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వేసి అర్జునుడి ప్రాణాలు కాపాడినట్లు భల్లూకరాజు అప్పల్ నరసమ్మ చేతిలోని కారప్పొడి కవితా సంపుటిని లాఘవంగా చేజిక్కించుకుని వెన్నుపూస కవితనే రెండోసారి చదవమని సూచించాడు. సభాధ్యక్షుడి మాట అంటే మగపెళ్లివారిచ్చిన బూరెల మేడం టైటిల్కి భంగం వాటిల్లుదని గ్రహించిన అప్పల్ నరసమ్మ వెన్నుపూస విరిచేసే కవితను మాత్రమే చదివి కామరాజు మాట నిలబెట్టింది. కవుల్ని సత్కరించవలసిందిగా వియ్యంకుడు గండభేరుండరాజుని అభ్యర్థించాడు కామరాజు. ఆయన మాట్లాడుతూ, నేనెన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాను, కానీ సామాజిక చైతన్యంతో మానవీయ విలువలతో కూడిన వంటవాళ్ల కవిత్వం వినడం ఇదే ప్రథమం. వారందరికీ నా అభినందనలు. వచ్చే నెలలో మా ఊళ్ళో మా ప్రెసిడెంట్ గారి అమ్మాయి పెళ్లి ఉంది. ఈ బృందం అక్కడ కూడా వచ్చి జిహ్వానందం శ్రవణానందం కూడా కలిగించాలని కోరుతున్నాను అన్నాడు గండభేరుండం. ఆయన మాటలకి కవి బృందం మొహాలు మాడిపోయిన అప్పడాల్లా మారిపోయాయి. కామరాజు జీవం లేని నవ్వు నవ్వాడు. వివిధ కవి సమ్మేళనాల్లో తనకు వచ్చిన శాలువాల్ని లోపల బీరువాల్లోంచి తీసుకువచ్చి వియ్యంకుడి చేత కవి సత్కారం జరిపించాడు కామరాజు. మేం వంటవాళ్ళం కాదు, గౌరవంగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళం అని అరిచి చెబుతామంటే సన్మానం కోసం వంట పనికి దిగజారిపోయారా అని నిండు సభలో మగపెళ్లివారు హేళన చేస్తారన్న భయంతో కవి బృందం కిక్కురు మనకుండా ఉండిపోయారు. రాత్రి పెళ్లి జరిగాక భోజనాలు చేయకుండా బస్టాండ్కి వచ్చారు కవి బృందం. ఆఖరణ రొప్పుకుంటూ వచ్చిన వీరేశం మాస్టారు చిదంబర రహస్యాన్ని చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. పెళ్లిళ్ళ సీజన్ అవడం వలన ఈ ముహూర్తం చాలా బలమైన ముహూర్తం కావడంతో వంటవాళ్లు 10,000 పైగా డిమాండ్ చేశారని, ప్రతి పైసా గీచి ఖర్చు చేసే కామరాజు ఎలాగరా ఎదుగు ఖర్చు అని బాధపడుతుంటే భల్లూకరాజు బావగారిని ఒప్పించి వంటవాళ్లు దగా చేశారన్న నాటకం ఆడి కామరాజుకి 10,000 మిగిల్చాడని చెప్పాడు. జరిగిన మోసం అవమానం తలుచుకోగానే కవి బృందం గుండెలు
బూరెల మూకుడిలోని నూనెలా సలసలా కాగిపోయాయి. తమ సంచీల్లోని శాలువాలు తీసి బస్టాండ్లోని ముష్టాళ్ళకిచ్చేశారు. జీవితంలో ఇంకెప్పుడు పెళ్లిళ్ల కవి సమ్మేళనంలో పాల్గొనరాదని కవి బృందం భీష్మ ప్రతిజ్ఞ చేసి ఆనందంగా బస్సులెక్కి తమ గృహాలకు వెళ్ళిపోయారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.